నే భారత ప్రభుత్వం మనం చూసుకుంటే ఆల్రెడీ పర్యావరణాన్ని, వాతావరణాన్ని రక్షించడానికి గ్లోబల్ గ్యాసెస్‌ని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని విడుదల తగ్గించడానికి, గ్లోబల్ వార్మింగ్‌ని అంటే ఉష్ణతాపాన్ని, భూమి యొక్క తాపాన్ని తగ్గించడానికి కూడా ఆల్రెడీ కొన్ని చర్యలను తీసుకున్నాయి. వాటిల్లో మనం చెప్పాల్సి వస్తే నేషనల్ సోలార్ మిషన్ అని అంటాం. అంటే నేషనల్ సోలార్ మిషన్ ద్వారా అంటే జాతీయ సౌరశక్తి మిషన్ ద్వారా ఏం చేస్తున్నారంటే సన్ ఎనర్జీ ఉపయోగించుకొని ఎలక్ట్రిసిటీగా మారుస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక స్కీమ్ కూడా లాంచ్ చేశారు. పీఎం సూర్యఘర్ బిజిలీ యోజన అని స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ ద్వారా సన్ యొక్క సూర్యరశ్మిని ఎనర్జీగా సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి ఎనర్జీగా మారుస్తూ ఉన్నారు అండర్ నేషనల్ సోలార్ మిషన్ అనుసరించి. ఇంకా అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియన్సీ మిషన్ కూడా ప్రారంభించారు. అంటే లైక్ అనేక విధాలుగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. అది విండ్ ఎనర్జీ కావచ్చు, టైడల్ ఎనర్జీ కావచ్చు, జియోథర్మల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, అలా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు సస్టైనబుల్ హ్యాబిటేట్ మిషన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందరూ కూడా పొల్యూషన్ని విడుదల చేయకుండా ఉండే విధంగా వారి యొక్క జీవన శైలిని మారుస్తూ మార్చే విధంగా మిషన్‌ని ప్రారంభించడం జరిగింది. అంటే సస్టైనబుల్ అంటే సుస్థిర, హ్యాబిటేట్ అంటే నివాసం, మిషన్ అంటే సుస్థిరంగా నివసించడం అంటే ఎటువంటి ఫ్యూచర్ జనరేషన్స్‌కు హాని లేకుండా ఉండే విధంగా నివసించే విధంగా తగు చర్యలను తీసుకునేటువంటి ఉద్దేశంతోనే ఈ సస్టైనబుల్ హ్యాబిటేట్ మిషన్‌ని ప్రారంభించారు. దాని తర్వాత వాటర్ మిషన్‌ని ప్రారంభించారు. అంటే వాటర్ మిషన్ అంటే నీరుని మనం సేవ్ చేయడం, కన్జర్వేషన్ చేయడం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సొస్తే జల్ జీవన్ మిషన్‌ని ప్రారంభించారు. దాంతోపాటు అటల్ భూజల్ మిషన్‌ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక దాని తర్వాత గ్రీన్ ఇండియా మిషన్‌ని ప్రారంభించారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్‌ని ప్రారంభించారు. దాంతోపాటు నాలెడ్జ్ మిషన్‌ని కూడా ప్రారంభించడం జరిగింది. సో, ఫైనల్‌గా ఈ మిషన్స్ అన్నీ కూడా ఏ ఉద్దేశంతో ప్రారంభించారు క్లైమేట్‌ని రక్షించడానికి, మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఉద్దేశంతోనే లాంచ్ చేయడం జరిగింది.